ముషీరాబాద్ బాపూజీ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ప్రేమాయణం కొనసాగించిన నేపథ్యంలో ఒక వ్యక్తి కూడా తీవ్రంగా హత్యాయత్నం చేసినట్టుగా చూస్తున్నాం. ఏదైతే తనని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు పెళ్లికి నిరాకరించింది అనే కోపంతో, కేవలం నువ్వంటే ఇష్టం లేదు పెళ్లి చేసుకోను అని చెప్పిన కారణంతోనే బాలికను తీవ్రంగా హతమార్చినట్టుగా చూస్తున్నాము. ప్రస్తుతం బాలిక పేరు కూడా పవిత్ర, 18 సంవత్సరాల వయసు అని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతము హత్య జరిగినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. మనం చూడొచ్చు, ఏదైతే మొత్తం కూడా రక్తపు మడుగులో ఉంది బాలిక కూడా. రక్తపు మడుగులో ఉన్న బాలికను ఇప్పటికే ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం క్రైమ్ జరిగిన ప్రదేశంలో అయితే మనం ఉన్నాము. బాపూజీ నగర్ లో కూడా వారు నివసిస్తూ ఉన్నారు, వారాసిగూడలో. ఈ నేపథ్యంలో తనకి వరుసకి మేన బావ అయినటువంటి ఉమాశంకర్ ను పెళ్లి చేసుకోమని పదే పదే బాలికను ప్రాధేయపడసాగారు. కానీ తాను పెళ్లికి నిరాకరించడంతో కోపం పెట్టుకున్న అతను నిన్న సోమవారం రోజు కూడా ఇంట్లోకి ఎవరు లేని సమయంలో వచ్చి కూడా తీవ్రంగా హత్య చేశాడు. మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ క్రైమ్ జరిగిన స్థలంలో కూడా మనం చూస్తున్నాము. భారీగా బ్లడ్ ఫ్లో కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ ను కూడా క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వారికి సంబంధించినటువంటి బంధువులు. పట్టపగలే హైదరాబాద్ నగరంలో హత్యలు, వరుస దోపిడీలు జరుగుతుండడంతో స్థానికులు కూడా తీవ్ర భయాభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే బాలిక పవిత్రకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకునేవారు. వారు ఇంట్లో లేని సమయాన్ని గమనించినటువంటి ఉమాశంకర్ కూడా ఇంట్లోకి అక్రమంగా చొరబడి బాలిక తాను తెచ్చుకున్నటువంటి కత్తితో నడుముపై, కడుపుపై మరియు కాళ్లపై, తలపై కూడా తీవ్రంగా హత్య చేసినట్టుగా చూస్తున్నాము. పలుమార్లు కత్తితో దాడి చేయడంతో బాలిక కూడా అక్కడికక్కడే చనిపోయింది. అంటే ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లే అవసరము లేకుండా, అక్కడ అంటే ఎటువంటి వైద్య సదుపాయం అందక ముందే కూడా తను చనిపోయినట్టుగా కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే క్రైమ్ జరిగిన స్థలంలో అయితే మనం ఉన్నాము. తీవ్రంగా రక్తస్రావం కూడా ఉంది ఇక్కడ. ఈ రక్తస్రావాన్ని ఇప్పుడిప్పుడే కూడా స్థానికులు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే ఇది అసలు బాలిక పలుమార్లు ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా బాలిక పవిత్ర తాను తాగుబోతు కావడంతో, అసలు నువ్వు నాకు నచ్చలేదు, నేను పెళ్లి చేసుకోను, కేవలం పెళ్లికి నిరాకరించిన కారణంగానే కూడా బాలికను హత్య చేసినట్టుగా కూడా ప్రధాన కారణాలు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో కూడా బాలిక ఒక్కతే ఉన్న సమయం గమనించినటువంటి నిందితుడు ఇంట్లోకి అక్రమంగా చొరబడి కూడా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన వద్ద ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి కత్తితో పలుమార్లు నరకడంతోనే బాలిక కేకలు విన్నటువంటి ఇల్లు చుట్టుపక్కల వారు వచ్చేలోపే బాలిక తీవ్ర రక్తస్రావంలో అప్పటికే మృతి చెందినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం బాలిక పవిత్ర కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. వారితో మాట్లాడారు. ఏం జరిగిందంటే వాడేమో వాళ్ళ అమ్మ నాన్నతో గుడికి వెళ్ళొద్దు అంటే, నేనేమో వాళ్ళ అమ్మ నాన్నతో గుడికి వెళ్ళింది కేవలం. గుడికి నేను వద్దంటే, నేనే దేవుడు అమ్మ నువ్వు ఎందుకు వెళ్తావు గుడికి, నువ్వు వెళ్ళొద్దు, నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని మంచిగా నవ్వుకొని మాట్లాడుకొని వచ్చి 11 గంటలకు వచ్చి నిన్న పొద్దున్న 11 గంటలకు వచ్చి 11 గంటల నుంచి వీళ్ళ ఇంట్లో ఉండి నవ్వుకొని మాట్లాడినాక, నువ్వు వీళ్ళ మా అమ్మ నాన్నతోనే వెళ్తుంటే నువ్వు వద్దంటున్నావు, నేను ఇంకా నువ్వు నాకు వద్దు అని ఆమె క్లారిటీ ఇచ్చింది అతను. ఇంకా అదే లాస్ట్ అని చెప్తే, ఇదే లాస్ట్ అంటే సరే ఇక్కడ ఒక 5 నిమిషాలు మాట్లాడతా అని చెప్పి ఒక డోర్ కర్టన్ మధ్యలో ఉంది, ఈ డోర్ కర్టన్ గ్యాప్లో లోపలికి తీసుకొని వచ్చి ఇక ఆమె వద్దు అనగానే పొడిచేసి. మరి అంటే రావడంతోనే కత్తి తీసుకొని వచ్చాడు అంట, కానీ కత్తి వీళ్ళు చూడలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అప్పుడు ఇంట్లోనే ఉన్నారు. కానీ వాడు కత్తి కనిపించినట్టు పెట్టుకోలేదు. వాడు వచ్చేటప్పుడే కత్తి తీసుకొని వచ్చాడు. అంటే తనకు ఏమైనా గొడవ చేస్తే, ఏదన్నా నా మాటకి ఏదో చెప్తే అక్కడే చంపేయచ్చు అనే ప్లాన్తోనే వచ్చాడు. మరి వాడు ప్లాన్తో వచ్చాడు కాబట్టి ఫస్ట్ కత్తి తీసుకొని వచ్చిండు. కత్తి తీసుకొని వచ్చి వాడు కావాలని వచ్చి పని చేశాడు. కానీ వాళ్ళ అమ్మ చెల్లి తెలుసుకోలేకపోయారు. అంటే తను వచ్చిన టైంలో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఆమె ఏం చేస్తారు? వాళ్ళ నాన్న మా అమ్మలు కూలి పని చేస్తాడు. వాళ్ళ నాన్న పనికి పోయినట్టు రెంట్కే ఉంటారు. అంటే ఇప్పుడు వచ్చేసిన టైంలో కావచ్చు, కేకలు వేయడం, వాళ్ళ అమ్మ సేవ్ చేసి వాళ్ళ అమ్మ పొడిచినాక షాక్లో ఉండిపోయింది. వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు. వాళ్ళ చెల్లి మొత్తం కేకులు వేస్తుంది కానీ ఎవరు హెల్ప్ రాలేదు. ఎందుకంటే ఇది పొడిచేయడం వల్ల అంతకు కూడా ఇంకా ఎవరికి తెలియలేకపోయింది ఇది ఇలా అని. తెలిసేసరికి అంటే ఏదో రిలేషన్ కూడా ఉంది అమ్మాయి. వాడి రిలేషన్ అవుతాడు మా అమ్మ. అంటే సొంత కాకపోయినా కొంచెం దూరం నుంచి చిన్నమ్మ పెద్దమ్మ. ఏం చేస్తే న్యాయం జరుగుతుందంటే వాడిని పట్టిస్తే ఏదో న్యాయం చేయాలని మేము అనుకుంటాం. వాడు మెయిన్ దొరకాలి కానీ వాడు
పడతామని చెప్తారు కదండి ఎవరైనా. ఇప్పుడు పట్టుకొని ఇస్తే మంచిదని మేము అనుకుంటాం. వాడికి ఏదో శిక్ష పడాలి.